నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ న్యూస్ బ్లేజ్. నేను మీ సంపత్ కుమార్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఏపీ అసెంబ్లీలో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిన పయ్యావుల కేశవ్. పశ్చిమ గోదావరి జిల్లా కొప్పరులో అక్రమ మద్యం పట్టివేత. 4080 నాన్ డ్యూటీ పెయిడ్ మద్యం బాటిళ్లు స్వాధీనం. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికారులపై వేటు. 4 కమర్షియల్ ట్యాక్స్ అధికారుల సస్పెండ్. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి. అంగరంగ వైభవంగా వీరభద్రస్వామి బ్రహ్మ రథోత్సవం. ఏపీ అసెంబ్లీలో 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 3,22,000 కోట్లతో బడ్జెట్ను రూపొందించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే తొలి పూర్తి స్థాయి బడ్జెట్. 2025-26 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం 2,51,162 రూపాయలు రెవెన్యూ వ్యయంగా ప్రకటించింది. మూలధన వ్యయం 40,635 కోట్లు, రెవెన్యూ లోటు 33,185 కోట్లు, ద్రవ్య లోటు 79,926 కోట్లుగా అధికారులు అంచనా వేశారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి మళ్లీ గాడిలో పడింది. 24-25 ఆర్థిక సంవత్సరం మొదటి ముందస్తు అంచనాల ప్రకారం రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి 12.94% వృద్ధి చెందింది. అన్ని ముఖ్యమైన రంగాలు మరింత బలం పుంజుకున్నాయి. వీటిలో వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు 15.86%, పరిశ్రమలు 6.7% వృద్ధిని సాధించగా సేవల రంగం 11.7% వృద్ధిని సాధించగలిగాయి. జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. We have to convince people today, tomorrow and day after tomorrow continuously in democracy అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ను రూపొందించాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా శాఖల వారి కేటాయింపులను గౌరవ సభ ముందు ప్రతిపాదిస్తున్నాను. వ్యవసాయం మరియు అనుబంధ రంగాలు. ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ గారి మాటలు నాకు గుర్తుకొస్తున్నాయి. వ్యవసాయం గాడి తప్పితే మరేదీ సక్రమంగా సాగడానికి అవకాశం ఉండదు. మన రాష్ట్ర వ్యవసాయ రంగం 62% జనాభాకు ఆసరాగా ఉంటూ మన ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తోందన్నది వాస్తవం. వ్యవసాయ రంగం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఈ రంగానికి సంబంధించి అనేక కీలక పథకాలను అమలు చేయడంలో గత ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. వివిధ వ్యవసాయ పథకాల కింద చెల్లించవలసిన 5,510 కోట్ల రూపాయల బకాయిలను గత ప్రభుత్వం చెల్లించలేదు. వీటిలో 693 కోట్ల రూపాయల బకాయిలను మా ప్రభుత్వం చెల్లించింది. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన కింద చేపట్టే డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేయలేదు. అసలు డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు ఉన్న ప్రాధాన్యత గత పాలకులకు ఏం తెలుసు అధ్యక్ష? డ్రిప్ ఇరిగేషన్ అనేది ఈ దేశంలో లేని రోజుల్లో
దాని ప్రాధాన్యతను గుర్తించిన నాయకుడిని చూశాం. దేశమంతటా డ్రిప్ ఇరిగేషన్ ఉన్న ఈ రోజుల్లో దాన్ని నిర్లక్ష్యం చేసిన గత పాలకుడిని చూశాం. ఈ సందర్భంగా డ్రిప్ ఇరిగేషన్ ఈ దేశంలోకి తొలి అడుగు ఎలా పెట్టిందనేది ఈ శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. వీరభద్రస్వామి బ్రహ్మరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో నుంచి శివపార్వతుల విగ్రహాలను ప్రత్యేకంగా అలంకరించారు. వేద పండితులు మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా రథం వరకు తీసుకొచ్చారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంతేకాకుండా ఈసారి శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించబడిన ప్రజలకు భక్తాదులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నలుమూల నుంచి వచ్చే భక్తులకు ప్రతి ఒక్కటి సౌకర్యాలు కలిగిస్తూ నిన్న జాగరణ రోజు అయితేనేమి మహావిడగా ఈవెంట్ సాగించడం జరిగింది. భక్తాదులందరూ ఇచ్చేసి నిన్న బాగా గ్రాండ్ సక్సెస్ చేశారు. అంతేకాకుండా ఇవాళ రథోత్సవం విధంగా భక్తాదులందరూ ఇవాళ ఇచ్చేసి ఇది కూడా చాలా హ్యాపీగా సంతోషంగా అనిపిస్తుంది. నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదే విధంగా ఇవాళ చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ చేసి బ్రహ్మోత్సవాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి పేరున ప్రజలందరికీ అందరికీ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో అధికారులపై వేటు పడింది. పలు ఆరోపణలపై 4 కమర్షియల్ ట్యాక్స్ అధికారులు సస్పెండ్ అయ్యారు. వ్యాపారులతో కుమ్మక్కై ట్యాక్స్ ఎగవేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో సిటీఓ కృష్ణవేణితో పాటు 3 డీసీటీఓలు రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్ ఇంతియాజ్పై ఆ శాఖ ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. హిందూపురంలో మరికొన్ని చోట్ల వ్యాపారులను ఇబ్బంది పెడుతూ వసూలకు పాల్పడుతున్నారన్న ఫిర్యాదులు అందడంతో ఈ నెల 17న రహస్యంగా విచారించిన నిఘా టీం నివేదికను ఉన్నతాధికారులకు అందించారు. ఆరోపణలు రుజువు కావడంతో కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ 4 అధికారులను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కొప్పరు గ్రామంలో అక్రమ మద్యం పట్టుబడింది. చేపల చెరువులో గోవా నుంచి దిగుమతి చేసుకున్న 4080 నాన్ డ్యూటీ పేడ్ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు నరసాపురం ఎక్సైసీఐ రాంబాబు తెలిపారు. గత కొన్ని రోజులుగా ఈ చెరువు వద్ద మద్యాన్ని అమ్ముతున్నారన్న పక్కా సమాచారంతో దాడులు చేసి 85 కేసుల మద్యం బాక్సులను స్వాధీనం చేసుకున్నామన్నారు. అక్కడే ఉన్న నరసాపురం మున్సిపల్ చైర్పర్సన్ భర్త జయరాజ్తో పాటు మరో 3 అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. కొప్పరు గ్రామానికి చెందిన రావి బ్రహ్మాజీ చెరువును కౌన్సిలర్ జయరాజు లీజుకు తీసుకుని చేపల చెరువు చేస్తున్నట్లు వెల్లడించారు. గోవా లేబుల్స్ ఉండడంతో వీరికి మద్యం ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు సరఫరా చేశారనే కోణంలో ఆరా తీస్తున్నట్లు రాంబాబు వివరించారు. రావి బ్రహ్మాజీ చేపల చెరువు వద్ద మద్యం లిక్కర్ బాటిల్స్ అమ్ముతున్నారనే అనుమానంతో అక్కడ దాడులు నిర్వహించడం జరిగింది. ఆ రావి బ్రహ్మాజీ చేపల చెరువు లీజీ తీసుకున్నాం. బర్రె జయరాజు అనే వ్యక్తి అక్కడ స్పాట్లో ఉన్నారు. ఆయన యొక్క చేపల చెరువు షెడ్లో 85 బాక్సులు లిక్కర్ మద్యం బాటిల్స్ సీజ్ చేయడం జరిగింది. అతనితో పాటు ఇంకో 3 అనుమతుల్ని అదుపులో తీసుకున్నాము. ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మీకు తదుపరి వివరాలు అందజేస్తాం. పార్టీ తెలియదు కానీ బర్రె జయరాజు అని అతనితో పాటు ఇంకో 3 అదుపులో తీసుకున్నాము. స్టేషన్లో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ అయిన తర్వాత మీకు అన్ని వివరాలు తెలియపరుస్తాం. అనుమానితులుగా తీసుకున్నది బర్రె జయరాజు, దిట్ల రామకృష్ణ, గొల్లమందుల రాజాబాబు, కత్తిమండ జయబాబు 4 అదుపులో తీసుకున్నాము. ఎంక్వైరీ జరుగుతుంది. అన్ని ఒకటే బ్రాండ్ అండి, రాయల్ గ్రాండే మాల్ట్ విస్కీ. కేరళలో అరేబియన్ సముద్రంలో సిక్కోలు వాసులకు పెను ప్రమాదం తప్పింది. శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం దేవనాల్తాడు, భావనపాడు గ్రామాలకు చెందిన మత్స్యకారుల బోటుకి ప్రమాదం జరిగింది. ఉపాధి కోసం కేరళ వెళ్లిన మత్స్యకారుల బోటు నీటిలో మునిగిపోతుండగా మరో బోటులోని మత్స్యకారులు వీరిని కాపాడారు. సురక్షితంగా 20 మంది మత్స్యకారులను ఒడ్డుకు చేర్చారు. కేరళ వెళ్లిన తమ వారికి ఏమైందో వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురయ్యారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో కూటమి దొంగ ఓట్లు వేయించుకోవడానికి యత్నించిందని సిపిఎం జిల్లా అధ్యక్షుడు గంగయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావు మద్దతుదారులపై దాడులు చేయడానికి పదే ప్రయత్నించిందని ఆరోపించారు. బాపట్ల మున్సిపల్ హైస్కూల్ పోలింగ్ బూత్ వద్ద పోలింగ్ ముగిసే సమయంలో పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయడానికి మనుషులను తీసుకొచ్చారని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని ఏది చేసినా చెల్లుతుందనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారని బాపట్ల పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో దొంగ ఓట్లు వేయించుకోవడానికి అట్లనే పీడీఎఫ్ అభ్యర్థి అయినటువంటి కేఎస్ లక్ష్మణరావు గారి మద్దతుదారుల మీద దాడులు చేయడానికి, దౌర్జన్యం చేయడానికి పదే ప్రయత్నం చేసింది. సాయంత్రం పూట పోలింగ్ ముగిసే సమయంలో పెద్ద ఎత్తున దొంగోట్లు వేయడానికి మనుషులు తీసుకొచ్చినటువంటి సందర్భంలో ఇదేమని ప్రశ్నించినటువంటి పీడీఎఫ్ కార్యకర్త ఎస్ అనిల్ కుమార్పై తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాసరావు దాడి చేశాడు. అత్యంత దుర్మార్గంగా పోలీసులు ముందే, ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ ఉండేటువంటి టౌన్ సిఐ గారి ముందే దాడికి పాల్పడ్డాడు. దానికి సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. అతని మీద తక్షణం చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక రకంగా చెప్పాలంటే అధికార మదంతో మేము చేస్తే ఏమైనా చెల్లిద్ది అనేటువంటి పద్ధతుల్లో తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షుడు వ్యవహరిస్తున్నాడు. వీళ్ళ వ్యవహారం చెల్లుబాటు అవుతాయేమో ఈరోజు సమాజం చూస్తుంది. పెద్దల సభగా జరిగేటువంటి ఈ ఎన్నికను కూడా సాధారణమైనటువంటి జనరల్ ఎన్నికల్లాగా దౌర్జన్యాలకి, డబ్బులు పంపిణీకి పూనుకొని ఎట్లయినా గెలవాలి అనేటువంటి పద్ధతుల్లో ఈరోజు వ్యవహరించింది. ఈరోజు ప్రజాస్వామ్యాన్ని ఒక రకంగా కూనీ చేసింది. ఇది ప్రజలు, మేధావులు ఎవరు సహించేటువంటి పరిస్థితి కాదు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఆలోచించకపోతే గతంలో ఏం జరిగిందో అదే పునరావృతం అయిద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. గొల్లపల్లి శ్రీనివాసరావు మేమేదో అనుకుంటున్నాడేమో, అతని సంగతి చూస్తాం. పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది. దౌర్జన్యం చేసి ఈరోజు నేను అధికారం ఉంది కదా, అధికార మదంతో ఏం చేసినా చెల్లిద్ది అనుకుంటున్నాను, అతని ఆటలు మాత్రం సాగు అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. ఈ పోలీస్ స్టేషన్లో కేసు కట్టి అతని మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా పిండుపోలు గౌతమి కాన్సెప్ట్ పాఠశాలలో నేషనల్ సైన్స్ డే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ జెడ్పీటీసీ బెల్లం శ్రీను హాజరై రిబ్బన్ కట్ చేశారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు పలు పరిశోధనలు రూపొందించి ప్రదర్శించారు. ఫిబ్రవరి 28న రామన్ ఎఫెక్ట్ను కనిపెట్టిన చంద్రశేఖర వెంకటరామన్ తన పరిశోధన ఫలితాన్ని ధృవపరుచుకున్నాడని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ పరిశోధన ఫలితాన్ని ధృవపరిచిన ఈ రోజును నేషనల్ సైన్స్ డేగా జరుపుకుంటారని వెల్లడించారు. రామన్ గారి రామన్ ఎఫెక్ట్ అనేటటువంటి ప్రోగ్రామ్ని ఇన్వెంట్ చేసి మన జాతికి అంకితం చేసినటువంటి రోజు. సరే, ఆ రామన్ ఎఫెక్ట్ అనేది తర్వాత మనకు హయ్యర్ ఎడ్యుకేషన్ స్టడీస్లో వస్తుంటుంది. ఇప్పుడు సరే ప్రైమరీ స్కూల్ పిల్లలు కాబట్టి అర్థం కాదు. రామన్ ఎఫెక్ట్ అంటే కాంతి మీద, లైట్ మీద ప్రయోగాలు చేసి అతను మనకు అంకితం చేసినటువంటి రోజున నేషనల్ సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. దాంట్లో మా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా యాంగ్జైటీ తోటి పార్టిసిపేషన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు వారు చేసినటువంటి ఎక్స్పెరిమెంట్స్ అన్నిటినీ కూడా పూర్తిగా క్లీన్ అబ్జర్వేషన్ చేసి వారికి ఒక్కొక్క సీట్ దగ్గర ఒక్కొక్క నెంబర్ ఇచ్చాము. ఆ నెంబర్ని చూసి మీరు ఏదైతే మీకు పూర్తిగా 100% నచ్చింది అని అనుకుంటారో బయటికి వెళ్ళాక ఆ నెంబరు మీకు రిజల్ట్ బాక్స్ ఒకటి ఉంటుంది. పేరెంట్స్ అందరూ కూడా రిజల్ట్ బాక్స్లో ఆ నెంబర్ వేసి ఆ స్లిప్ మీద నెంబర్ రాసి రిజల్ట్ బాక్స్లో వేయండి. వారికి మళ్ళీ ప్రోగ్రామ్. ఇక ఇవి ఇప్పటివరకు బులెటిన్లో ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.